భరద్వాజ్ గారికి ఒకరికి క్షమాపణ చెప్పాల్సిన స్థితి తెచ్చుకోవడానికి భరద్వాజ్ గారు ఎందుకు ఆ పనులు చేస్తున్నారు? అలా ఇన్సిడెంట్లు మీరు ఇట్లా చేసి ఇట్లా క్షమాపణ చెప్పారని చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తాను. పొలిటికల్గా అనలిస్ట్ లాగా అవుదామని చెప్పేసి మన ఆలోచన లేదండి. అంటే అనలిస్ట్ కావాలంటే కొంత రీసెర్చ్ చేయాలి, కొంత చదవాలి. మీ ఛానల్లో మాట్లాడిన అన్నీ కూడా రీసెర్చ్ చేయకుండా మాట్లాడే మాటలేనా? రీసెర్చ్ చేయకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకు? మరి ఇష్టం వచ్చింది చెప్పాలనుకుంటున్నాను. కాలవేదిలో మళ్ళీ సినిమాలు తీయాలన్న ఆలోచన రాలేదా? రోజు వస్తుందా ఆలోచన తీయాలంటే పరిస్థితులు సహకరించకనా, ఇండస్ట్రీ సహకరించకనా? ఇండస్ట్రీ ఎవడు సినిమా తీసేది ప్రొడ్యూసరు. ఇప్పుడు క్వాలిటీ సినిమాలు తీస్తే పబ్లిక్ ఎందుకు రాదు సార్? రారా? మీరు తీసేది మీకు క్వాలిటీ అనుకుంటా, నేను తీసేది నాకు క్వాలిటీ అనుకుంటా. పబ్లిక్ అనుకోవాలి కదా. ఇందా మీరు అడిగినారు ఓటు ఎందుకు ఎత్తారు, ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, ఇంకెందుకు సపోర్ట్ చేస్తారు. చిన్న హీరో సినిమా ఆడకుండా థియేటర్లు ఇవ్వలేదు అసలు. ఫ్యామిలీ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ తీసిన సినిమా, దానికి అసలు థియేటర్లు ఇవ్వలేదు. థియేటర్లు ఇవ్వకపోతే ఆయన థియేటర్కి పబ్లిక్ రాలేదని ఆయన బాధపడ్డాడు. థియేటర్లు ఇవ్వలేదు సార్. ఫస్ట్ ప్రొడ్యూసర్లు ఉన్న థియేటర్లకి పబ్లిక్ లకి ఏడుస్తుంటే ఇంకా ఇయ్యలేదు అని ఇస్తే అవి కూడా బర్బాద్ అవుతుండే కదా. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, కలిసి వచ్చారా సార్? ఏమన్నా కలిసి మంచిగా ఉంది, చెడ్డగా? మంచిగానే. బూతులు ఎక్కువైనా తక్కువైనా? తగ్గినాయి, బాగా తగ్గింది, చాలా తగ్గిపోయింది. బొంద పెడతానడు, పాత పెడతానడు, ఊరేస్తానడు, తొండాలు అన్ని బంద్ అయింది. మొన్న పాలమూరు సభలో కూడా మాట్లాడు. మొన్న గంటకి ఒక 100 మాట్లాడేది, రోజుకు ఒకటి మాట్లాడితే కూడా ఇంకా మాట్లాడిందంటే మనం ఎట్లా చెప్పండి. ఏదో మాట్లాడతా కొన్నిసార్లు 1-2 సార్లు అనొచ్చు కానీ. నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ముందుగా ఎటువంటి ఇంట్రడక్షన్ లేకుండా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. హెల్త్ బాగుందా? మేము తమ్మారెడ్డి భరద్వాజ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉన్నాము. చాలామంది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫాలో అవుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ పాలిటిక్స్ మీద తమ్మారెడ్డి గారు మాట్లాడడానికి రీజన్ ఏంది? టైంపాస్. టైంపాస్ కాదు కానీ అంటే జస్ట్ నేను అప్డేట్ చేసుకోవటం అంతే, చెక్ చేసుకుంటాం, అంతకంటే లేదు. నా అభిప్రాయం చెప్తాం. ఎవరన్నా వింటే వింటారు, లేకపోతే లేదు. వినాలి అనే కోరికలు ఏం లేవు. రైటో రాంగో చెక్ చేసుకుంటానికి ఉంటుంది కదా. ఇవాళ అనుకుంది రేపు గుర్తుండే, వయసు పెరిగిపోతుంటే మర్చిపోతుంటాం కదా. సో సంవత్సరం కింద ఏం చెప్పాము అనేది గుర్తు చేసుకోవాలంటే అది చూసుకుంటూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సంవత్సరం కేసీఆర్ను సపోర్ట్ చేయాల్సి వచ్చి, ఈ సంవత్సరం జగన్ను సపోర్ట్ చేయాల్సి వచ్చి, వచ్చే సంవత్సరము అటు బాబును ఇటు రేవంత్ను సపోర్ట్ చేయాల్సి వస్తే ఎవరినేం చేస్తాం, మనకే ఉంది. ఇప్పుడు మనం ప్రజల్లో అయ్యా మనకి. నాకు ఇవాళ కేసీఆర్ బాగు చేస్తానంటే కేసీఆర్ని సపోర్ట్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాను, చంద్రబాబు చేస్తాను చంద్రబాబు చేస్తాను. నేను ఎవరిని చేయాలో చెప్తానికి ఎవరికి అధికారం ఉంది. నేను డెమోక్రసీలో ఉన్నా. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. దట్స్ మై విష్. ఇంటర్వ్యూలో నేను ఏదైనా అడగవచ్చు అని అంటే నేను నిర్మామంటాగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అడగండి, అడుగుతానికి కదా. ఓకే రైట్. అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే ఒక ఫెమిలియర్ ఫేస్. యాజ్ అ డైరెక్టర్ ఏం ఫెమిలియర్? మీ డ్రైవర్ ఎవరు మీరు అని అడిగండి ఎప్పుడైనా. చెప్పండి. సరే, నా క్వశ్చన్ కంప్లీట్ అయితే కంప్లైంట్ అంటలేదు నేను. అంటే ఫెమిలియర్ అంటే అంటున్నాను. అంత ఫెమిలియర్ కాదు, కొంత తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి తెలియదు. అది నేను అంటే అందరికి తెలియాలని రూల్ కూడా లేదు. రూల్ కూడా లేదు, అదే నేను చెప్తాను. సరే, కొంతవరకు అది తెలుసు కదా మీరు. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో పరిచయమే అక్కర్లేని పేరు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఇప్పుడు ఇది ఓకేనా? ఓకే. అయితే ఆ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎందుకు ఈ పొలిటికల్ కాంట్రవర్సీలా రావాల్సి వస్తుంది అనవసరంగా అని అంటే? కాంట్రవర్సీ ఏం కాంట్రవర్సీ అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక పార్టీకి ఓటు చేస్తారు, కాంట్రవర్సీ అది. ఇది మీ అభిప్రాయం ఎవడో అడిగిండు, అభిప్రాయం చెప్తాం తప్ప. ఇప్పుడు మీరు అభిప్రాయం అడిగారు, అడిగితే నా ఇష్టం వచ్చి నేను చెప్పకూడదా? కాంట్రవర్సీ అవుతుందా? ఎందుకు కాంట్రవర్సీ అది? అంటే మన భావ వ్యక్తీకరణ కాంట్రవర్సీ అనుకుంటే వాళ్ళ కర్మ, ఎదుటివాడి కర్మ, మనకు సంబంధం లేదు. సో నా భావాన్ని వ్యక్తీకరణలో భాగంగా ఇతరుల భావాలను దెబ్బతీసే హక్కు మీకు ఉంటుందా? డెఫినెట్గా ఎదుటివాడి భావాన్ని బాధ పెడతాం అనేది తప్పు. అది మనం చేయకూడదు. మీరు ఎప్పుడైనా చేసిరా అట్లా? నాకు తెలిసి నేను చేయలేదు, నేను చేయను కూడా. తెలియకుండా చేసినా అని చెప్పేసి మీరు అనుకుంటారా? ఒకవేళ ఎప్పుడు జరిగితే అప్పుడు క్షమాపణలు కూడా చెప్పాను నేను. ఒకవేళ నిజంగా అటువంటి జరిగి ఉంటే 1-2 సార్లు చెప్పినట్టు కూడా గుర్తున్నాను. నేను అనేది కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అంటే
ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారికి ఒకరికి క్షమాపణ చెప్పాల్సిన స్థితి తెచ్చుకోవడానికి భరద్వాజ్ గారు ఎందుకు ఆ పనులు చేస్తున్నారు? నేను అటువంటి పనులు ఏం చేయలేదు. నేను ఏదో పొరపాటు తెలియక ఏమన్నా జరిగితే అన్నాను నేను. ఇప్పుడు మీరు ఒక పెద్ద వ్యక్తి సార్, అవును మీరు అవునన్నా కాదన్నా మిమ్మల్ని ఒకరు గుర్తుపట్టిపోయినంత మాత్రాన మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నా మేము ఒప్పుకోము. అట్లాంటి వ్యక్తి ఎందుకు ఒకరికి అట్లాంటి వాళ్ళకు ఇన్సిడెంట్ చెప్పరాదు ఇప్పుడు అంతే. ఎందుకు కానీ ఇది ఉపోద్ఘాతం. పలానా ఇన్సిడెంట్లో మీరు ఇట్లా చేసి ఇట్లా క్షమాపణ చెప్పారని చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తాం. మీరే అన్నారు నేను పెద్దగా నాకు చేయలేదు ఎప్పుడు. ఒకటి అంటే అది కూడా నేను డెఫినెట్గా నేను కాంట్రవర్సీలోకి వెళ్ళి ప్రజలు గుంజి ఉంటే ఎవడన్నా అట్లా అనుకుంటే నా సారీ అని చెప్పిన నేను అంతే అని చెప్పుంటా. నేను నాకు నిజంగా గుర్తు కూడా లేవు ఎప్పుడు చెప్పినాను. చెప్పకుండా మాత్రం నేను అంటే సిగ్గుపడను. నాకు తప్పు జరిగితే తప్పని ఒప్పుకుంటానికి సిగ్గుపడను. అది నా పాయింట్. ఓకే రైట్ సార్. అంటే కొంతమంది కొన్ని విషయాలు అడిగినప్పుడు గుర్తులేదు మర్చిపోయా అంటారు. అది తెలియక అంటారా లేకపోతే నిజం చెప్పలేక అంటారా? అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఉంటుంది చాలా తక్కువ సార్లు అటువంటిది 1 or 2 times ఉంటుంది ఈ 15 ఏళ్లలో. సో ఏ ఇన్సిడెంట్లో చెప్పా అనేది గుర్తులేదనేది నేను చెప్తున్నా. అందుకని గుర్తుంటే చెప్పలేక అని అంటారా? వేరే వాళ్ళు జనరల్ అది ఎట్లా ఉంటుంది నాకెట్లా తెలుస్తుంది మీ సంగతి? మీ మనసులోకి వెళ్ళి నేను చెప్పలేను కదా. మీ ఇష్టం మీద నా ఇష్టం అది. సార్ చిరంజీవి గారికి అంటే చిరంజీవి గారితో మీరు మొదటి సినిమా తీసారు కదా, ఆ సినిమా కోతల రాయడా? ఏం సినిమా సార్? కోతల రాయడేనా? అది మీకు ఫేవర్ అయిందా తనకి ఫేవర్ అయిందా? ఇద్దరికి ఫేవర్ అయింది కదా. ఆడింది కదా 100 days ఆడింది కాబట్టి నాకు బాగుంది, ఆయనకి బాగుంది. ఆయన ఫస్ట్ హీరో సినిమా కాబట్టి ఆయనకి బాగుంది. ఇద్దరికి కెరియర్ బిల్డప్ చేసింది కదా. కానీ అప్పుడున్నటువంటి ఆ బాండింగ్, అప్పుడున్నటువంటి రిలేషన్ ఇప్పటికి కూడా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అంటే ఇప్పుడు లేదని మనం ఎందుకు అనుకోవాలి? లేదు అని బయట ప్రచారం అవుతుంది, అందుకోసం. ఎవరు బయట వాళ్ళకి ఏం పని అండి? ఇప్పుడు నేను చిరంజీవి బాగుంటే బాగుంటాం, బాగోపోతే బాగోతాం. ఎవరికి మీకు నష్టమో వాళ్ళకి నష్టమా? ఎవరికి నష్టం మరి ఇంకేంది? నేను మొదట చెప్పినట్టు మీరు అంటే ఒక కుటుంబానికి పరిమితమయ్యో లేకపోతే 4 కుటుంబాలకు పరిమితమై ఒక ఊరికి పరిమితం అయితే ప్రాబ్లం లేకపోతుండే. కరెక్టే. మీరు 2 తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని పేరు కదా, పట్టించుకుంటారు మిమ్మల్ని. పరిచయం అవసరం లేని పేరు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఫ్రెండ్స్ ఉండొచ్చు ఒకప్పుడు, ఇప్పుడు కాకపోవచ్చు. లేదా కాకపోవచ్చు అంటే టైం ఉండి కలవకపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. దానివల్ల సమాజానికి ఏమైనా నష్టం వచ్చిందంటే నిజంగా దాని గురించి మనం చర్చించుకోవాలి. సమాజంలో ఎక్కువ కూడా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అవసరమైన విషయాలకే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. అవి మనం దాన్ని పట్టించుకోకూడదు. ఇప్పుడు ఎందుకు మీరు ఇందాక అన్నారు మీ ఇది చూస్తాము అది ఇది అంటే, మీరు ఎక్కడన్నా నేను పర్సనల్గా ఒక మనిషి మీద కానీ ఇంకోళ్ళ మీద కానీ చేయటం చూసారా? నాకు అలవాటు లేదు, ఇష్టము ఉండదు. ఇప్పుడు నాకు చిరంజీవి గారు బాగుంటారంటే నాకు రాజశేఖర రెడ్డి గారు బాగుంటుండే, జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే, చంద్రబాబు నాయుడు గారు బాగుంటుండే. ఇప్పుడు మీరు రోజు కలుస్తారని నేను ఎవరిని కలవను. అప్పుడు కలవలేదు, ఇప్పుడు కలనా. చిరంజీవి గారిని అంటారా? చిరంజీవి గారితో నేను 2 సినిమాలు తీశాను కాబట్టి బాగా క్లోజ్గా ఉంటుంది. నేను తర్వాత సినిమాలు తీయలే, 30-40 ఏళ్ళు అయిపోయాను మేము ఇద్దరం కలిసి సినిమాలు తీసి. సో ఎందుకు కలుస్తాం? ఆయన పనులు ఆయనకు ఉంటాయి, నా పనులు నాకు ఉంటాయి. అట్లే ఉన్నారంటే కలిసినప్పుడు అట్నంత ప్రేమగానే మాట్లాడుకుంటాం, అంత మట్టుకే. అది సార్ మీ మొదటి సినిమా ఏ సంవత్సరంలో తీశారు సార్? 79 కోతల రైడ్. ఇప్పుడు చివరి సినిమా 2014 ప్రతిఘటన. దాని తర్వాత ఈ కాల వ్యవధిలో మళ్ళీ సినిమాలు తీయాలన్న ఆలోచన రాలేదా? రోజు వస్తుందబ్బా ఆలోచన. తీయాలంటే పరిస్థితులు సహకరించాలి కదా. పరిస్థితులు సహకరించకనా ఇండస్ట్రీ సహకరించకనా? ఇండస్ట్రీ ఎవడు? సినిమా తీసేది ప్రొడ్యూసరు. పైసలుంటే సినిమా తీస్తాం, లేకుంటే లేదు. ఇండస్ట్రీ ఎవరు సహకరించాలి? కానీ గతంలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి నానుడి ఏంది, లేకపోతే బయట అంటున్నటువంటి అంశం ఏంది అని అంటే, ఇండస్ట్రీ అంతా ఓ 4 చేతులలో ఉంటుంది అని అన్నది ఉంటుందా? ఎవరి చేతుల్లో ఉండదు. ఎవరి చేతుల్లో ఏముండదు ఇండస్ట్రీలో. ఎవరు అనుకున్నది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సంవత్సరానికి 250 సినిమాలు రిలీజ్ అవుతాయి. 300 పైన అయితే ఇంగ్లీషు హిందీ అన్నీ కలుపుకుంటే. సో అంటే రోజుకు ఒక సినిమా కింద రిలీజ్ అవుతుంది. వాళ్ళ చేతుల్లో అంటే ఈ సినిమాలు ఎట్లా రిలీజ్ అవుతాయి? ఇప్పుడు మొనోపలి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వచ్చినాక ఇప్పుడు అన్నీ ఉన్న గవర్నమెంట్ ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు. సో సినిమా థియేటర్లు అనేది పబ్లిక్ వ్యాపారం. పబ్లిక్ ఓడో నేను కట్టుకుంటా, మీరు లీజుకి తీసుకుంటారు. తీసుకుంటే తీసుకోవద్దంటానికి ఎవరు సమాజంలో ఎవరి సంబంధం లేదే. మీ పైసలు ఉన్నాయి, 4-5 తీసుకుంటారు. ఏ నెపోటిజం? అందరు పిల్లలు హీరోలు అవుతారా? మరి నెపోటిజం ఉంటే మరి అందరు హీరోలు అవ్వాలి, అందరు హీరోయిన్ల పిల్లలు హీరోయిన్లు కావాలి, అవుతున్నారా? కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళలో ఎంతో కొంత టాలెంట్ ఉంటేనే అవుతారు.
టాలెంట్ లేకుండా మాత్రం ఊరికి అయిపోతారు అనుకుంటే మీరు చూడండి, మీరు లిస్ట్ తీసుకోండి, ఒక రోజు కూర్చోండి మీరు టైం. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి డిస్కషన్ కాదు, మీరు ఏం చేస్తారంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ తీసుకోండి, దాంట్లో పెట్టుకోండి ఎదురుగా ఎవరి కొడుకు ఎవరి కొడుకు పెద్ద హీరోయిన్, ఎవరి కొడుకు చిన్న హీరోయిన్, ఎవరు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది అన్ని దాంట్లో ఉంటాయి. కూర్చొని అప్పుడు లిస్ట్ తీసుకుని ఇప్పుడు ఈ అవార్డులు అంటే నెపోటిజంలా అవార్డులు కావచ్చు, లేకపోతే రివార్డులు కావచ్చు, లేకపోతే సినిమా ఎక్కువ థియేటర్లో ఆడాలన్నది కావచ్చు, ఇదంతా పైరవి నడవదా? పైరవి అంటే ఇప్పుడు మనకేమో ఇప్పుడు థియేటర్లో జనరల్గా సినిమాలు నడుచుడు కష్టం. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా 100 days 200 days ఆడుతుంటే మేము ఆ రోజుల్లో ఏంటంటే మినిమం వస్తే చాలు, హోల్డ్ ఓవర్ అంటుండే. అప్పుడు హోల్డ్ ఓవర్ అంటే ఇప్పుడు థియేటర్ రన్ కావాలంటే ఇప్పుడు అప్పట్లో కార్బన్లు ఉంటుండే కదా, కార్బన్ల పైసలు, స్టాఫ్ పైసలు, మెయింటెనెన్స్ పైసలు ఇవన్నీ రావాలి కదా. మినిమం రావాలంటే ఒక 500 రూపాయలు 1000 రూపాయలు వస్తే నడిపిస్తాము అనేది టైప్ ఉంటాయి అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మల్టీప్లెక్స్కి పోతే 10 టికెట్లు మినిమం తగ్గితే కానీ షో అయ్యాడు. ఓకే, థియేటర్ సినిమా అనౌన్స్ చేసినాక కూడా. సో ఇప్పుడు ఏంది, కొంతమంది ఏమో రెంట్ అంటారు. ఇప్పుడు రెంట్కి తీసుకుంటే ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేవి థియేటర్ ఉందనుకుందాం. దేవి థియేటర్ చాలా పెద్ద థియేటర్ హైదరాబాద్ మొత్తానికి. ఆ థియేటర్లో వాళ్ళ ఫుల్ అయితే కొన్ని లక్షలు ఉంటుంది హౌస్ఫుల్. ఒక షోకే 3-4 లక్షలు ఏదో ఉంటుంది. అది 1 week అంటే ఆల్మోస్ట్ చాలా పైసలు వస్తాయి. దానికి రెంట్ తీసుకుంటే పర్సంటేజ్ చేసుకుంటే 30% 40% అంటే ప్రొడ్యూసర్కి తక్కువ వస్తాయి. అదే రెంట్ తీసుకున్నాను అనుకోండి, 15% రెంట్ తీసుకున్నాను అనుకోండి, ఎక్కువ పైసలు వస్తాయి. సో పెద్ద సినిమాకి రెంట్ తీసుకోమంటారు, చిన్న సినిమాకి పర్సంటేజ్ తీసుకోమంటారు. సో అందుకని పర్సంటేజ్ అయితే 50% మీరు మల్టీప్లెక్స్ థియేటర్లకి 50% ఇస్తున్నారు కదా, మాకు కూడా ఇవ్వండి అంటారు సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు. మేము ఇయ్యము, మేము అంతకు పాత సిస్టమ్ ఏముంది అంటే 20%, పెద్ద సినిమా అయితే 20%, ప్రొడ్యూసర్కి 70%, అది వారం తగ్గుకుంటా పెరుగుకుంటా అట్లా నడుస్తుంది. ఒక సిస్టమ్ ఉండే అప్పుడు. ఇప్పుడు కూడా మల్టీప్లెక్స్లో ఫస్ట్ వీక్ 50%, తర్వాత 45 అట్లా మార్పు. ఆ సిస్టంలో ఇవ్వండి అంటారు. ఇప్పుడు మీరు మల్టీప్లెక్స్లో ఇచ్చినప్పుడు పైసలు నా థియేటర్కి ఎందుకు తక్కువ ఇవ్వాలి అని వీళ్ళు అంటారు. ఇట్లా పంచాయతీ నడుస్తూ ఉంటుంది. ఈ పంచాయతీల్లో మనకి ఇవాళ ఉన్న థియేటర్లో సినిమాలు మీరు చూడండి, రిలీజ్ ఇవాళ ఫ్రైడే కదా, ఇవాళ 10 సినిమాలు రిలీజ్ అయినాయి. ఎన్ని థియేటర్లో షోలు పడతాయి చూడండి. పబ్లిక్ రాకపోతే ఏం చేయాలి? థియేటర్డు నడిపించాలి కదా. నడిపించాలంటే వాడికి ఎంతో కొంత రావాలి. ఆ హోల్డ్ ఓవర్ అని ఇందాక చెప్పినానే. ఇప్పుడు క్వాలిటీ సినిమాలు తీస్తే పబ్లిక్ ఎందుకు రారు సార్? రారా? ఎందుకు వస్తారేమో. అన్ని ఇప్పుడు మీరు తీసేది మీ క్వాలిటీ అనుకుంటా, నేను తీసేది నాకు క్వాలిటీ అనుకుంటా. పబ్లిక్ అనుకోవాలి కదా. ఇందా మీరు అడిగిన ఓటు ఎందుకు ఎత్తారు, ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, మీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు. నాకు ఆయన నచ్చితే ఆయన సపోర్ట్ చేస్తా, ఈయన నచ్చితే ఈయనకు ఓటేస్తా. అట్లాగే నాకు నచ్చిన సినిమా నేను చూస్తాను, నచ్చని సినిమా చూడను. మీరు నేను బ్రహ్మాండమైన సినిమా తీసినా నువ్వు చూడలేదంటే నువ్వెవరు నన్ను అడుగుతానికి? నేను పైసలు పెట్టుకుని పోయేది నా ఇష్టం. నా ఇష్టం అయితే చూస్తా, లేకపోతే లేదు. నువ్వు ఎందుకు చూడలేదంటే నేను చూడా. రైట్, ఓకే సార్. నేను నెపోటిజం గురించి మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు గత కొన్ని రోజుల కిందట, నేను పేరు చెప్పరాదు, ఒక చిన్న హీరో, ఇక ఆయన బాధపడతాడు కావచ్చు ఈ వీడియో చూస్తే. ఆ చిన్న హీరో సినిమా ఆడకుండా థియేటర్లు ఇవ్వలేదు అసలు. ఆయన సినిమా మంచిగా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఇవాళ రేపు వస్తున్న సినిమాలన్నీ కూడా కొంచెం రొమాంటిక్ సీన్స్ పెట్టి రకరకాలుగా యూత్ను అట్రాక్ట్ చేసే విధంగా తీస్తున్నప్పటికీ కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ తీసిన సినిమా, దానికి అసలు థియేటర్లు ఇవ్వలేదు. ఆయన రోడ్డు మీదకి వచ్చి ఒక రకంగా ఏడుస్తూ బాధపడుతూ మాట్లాడినటువంటి అంశాలు చూసినాను నేను. అటువంటి వాళ్ళను ఇండస్ట్రీ హత్తుకోవాలా, ఆదుకోవాలా, దగ్గర తీయాలా, తీయొద్దా అన్న విషయాల మీద మీరేమంటారు? ఇండస్ట్రీ ఎందుకు ఇస్తుందండి? థియేటర్లు ఇవ్వకపోతే ఆయన ఎందుకు థియేటర్కి పబ్లిక్ రాలేదని ఆయన బాధపడ్డాడు. థియేటర్కి పబ్లిక్ రాలేదు, థియేటర్లు ఇవ్వలేదు సార్. ఫస్ట్ ప్రొడ్యూసర్లు ఉన్న థియేటర్లకి పబ్లిక్ లేక ఏడుస్తుంటే ఇంకా ఇయ్యలేదు అంటే ఇస్తే అవి కూడా బర్బాద్ అవుతుండే కదా. ఇచ్చిన థియేటర్లు ఉన్నాయి కదా, 50 100 థియేటర్లు వేసిండ్రు. ఒక్క థియేటర్లో కూడా నడవలేదు సినిమా, ఒక షో కూడా సరిగ్గా నడవలేదు. ఇంకా నాకు థియేటర్లు ఇవ్వలేదు అంటే ఇంకేం కావాలి? ఇచ్చినదే కాకుండా ఏం చేస్తారు? ఏం చేయమంటారు మీరు? అంటే వాడైపోవాలనా? సినిమా తీయమని ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్లు అంతా వచ్చి నిన్ను అడిగినరా? అడగలే. నీ ఇష్టం వచ్చిన సినిమా నువ్వు తీసుకున్నావు. నా ఇష్టమైతే నేను ఇస్తా థియేటర్, లేకపోతే ఇయ్యను. అప్పటికే థియేటర్లు ఇచ్చిన థియేటర్లో పబ్లిక్ రాలేదు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? మీరు ఇంకా థియేటర్లు ఇవ్వలేదు అంటారు. అంటే ఇది ఎట్లుంటుందంటే, నేను కూడా
వాళ్ళని అంటాం కదా, నేను కూడా అనుకుంటా. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే నేను ప్రతిఘటన లాస్ట్ ఫిలిం నాకు చేసినప్పుడు నేను కూడా బాధపడ్డా. ఇట్లా బాధపడతాం వాళ్ళు అంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక మనకు రోజు చూస్తున్న దాని మీద నేను మాట్లాడుతున్నా. కానీ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఏదన్నా వచ్చింది అనుకోండి, ఎక్స్ ఫిలిం, వాళ్ళు 1000 థియేటర్లు వేస్తారు. 1000 థియేటర్లు వేస్తే వాళ్ళకి ఒక రోజు ఫస్ట్ డేనే 4 కోట్లు 3 కోట్లు షేర్ వచ్చింది అని చెప్పుకుంటుంటారు. అదే నా ప్రతిఘటన లాంటి సినిమా వేస్తే వాడు 100 థియేటర్లు వేస్తుంటాడు. 100 థియేటర్లు వేస్తే రాదు ఏమి. నేను అనుకుంటే వాళ్ళకి 1000 థియేటర్లు వేశారు కదా, నాకు 500 థియేటర్లు వేస్తుంటే నాకు కూడా వస్తుండే కదా అనుకుంటాం. కానీ బేసిక్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థియేటర్లు కాదు కావాల్సింది, పబ్లిక్ రావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆనంద్ అని ఒక సినిమా తీశాను, ఎవరు మన శేఖర్ కమ్ముల గారు. తీస్తే నాకు సినిమా చూపించాను రిలీజ్కి ముందు. చూపిస్తే నేను చెప్పిన చాలా మంచి సినిమా తీసావు, ఈ సినిమా ఎవడు చూడడు, అందుకని మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, తక్కువ థియేటర్లు వేద్దాం, 6 స్టేషన్లో 10 స్టేషన్లో మ్యాక్సిమం వేద్దాము, మెయిన్ థియేటర్స్ మాత్రమే వేద్దాం అంటే ఆయన 6 ప్రింట్స్ తీశాడు. అప్పట్లో ప్రింట్లు ఉండే. ఏది శంకర్ దాదా ఎంబీఎస్ అంటే చిరంజీవి సినిమా మీద వేసాడు ఆయన. 6 స్క్రీన్స్ వేస్తే ఇక్కడ సిటీలో 2-3 వేసాడు, మిగిలిన 3 ఊళ్ళలో 3 వేస్తే 6 స్టేషన్లు అయినాయి. అది ఫస్ట్ వీకే దానికి మంచి టాక్ వచ్చింది. ఇక అక్కడి నుంచి దాన్ని వేసుకుని సూపర్ హిట్. ఇవాళ ఆయన శేఖర్ కమ్ముల ఎంత పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. దట్ ఈస్ ద స్పిరిట్. అంటే నేను థియేటర్లు ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఆయనకి ఐడియా ఇచ్చింది నేనే, మళ్ళీ నా సినిమాకి వచ్చినప్పుడు బాధపడ్డది నేనే. నాకు సో ఇందాక మీరు అడిగినట్టు ఆ హీరో బాధపడ్డాడు అన్నట్టు నిజంగా వాళ్ళకి బాధ ఉంటుంది. పిల్లలు కదా, చిన్నపిల్లలు, తెలియదు, రాలేదు సినిమాకి అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే తెలుస్తుంది దాని కష్టం ఏంటి అనేది తెలుస్తుంది. సలహా ఇచ్చిన వాడిని నేనే బాధపడ్డప్పుడు ఆ పిల్లోడు బాధపడ్డాడంటే అర్థం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. అది పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. రైట్. అంటే ఇది పబ్లిక్ రాలేదు ఓకే, కానీ నిజంగా కావాలని చెప్పేసి కొత్త వస్తున్నటువంటి చిన్న హీరోలను, లేకపోతే వేరే ఇండస్ట్రీ అంటే ఈ బుల్లితెర నుంచి వెండితెరకు వస్తున్న వాళ్ళను, లేకపోతే ఒక ప్యాషన్ తోటి ఊర్లలో ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ అట్లాంటి వాళ్ళను తీసుకొని ఒక డైరెక్టర్గా రావాలనుకోవాలనుకుంటున్న వాళ్ళు, లేకపోతే హీరో కావాలనుకుంటున్న వాళ్ళు, హీరోయిన్ కావాలనుకున్న వాళ్ళు తొక్కుతలేరా సార్ ఇండస్ట్రీ? ఎవరు తొక్కరు, ఎవరు తొక్కలేరు కూడా. తొక్కుతారు కదా, తొక్కలేరు, అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, సినిమా అనేది ఒక ప్యాషన్తో వచ్చి తీస్తాం మనం. ఎవడు మనల్ని అడుగుతలేడు, తీయమని బలవంతం ఎవరు చేస్తలేరు. సో మీరు సినిమా తీస్తున్నారు, మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకుంటానికో లేకపోతే మీ అభిప్రాయాలని ప్రజలకు చెప్తానికో సినిమా తీస్తారు మీరు. నేను ఒక ఎగ్జిబిటర్ని, నేను థియేటర్ కట్టుకున్నా, సినిమా వేసుకొని పైసలు తీసుకోవాలి. నేను నా సినిమాకి నాకు థియేటర్ కట్టినందుకు నాకు 2-3 కోట్లు 4 కోట్లు 10 కోట్లు సంథింగ్ అవుతుంది, ఒక ఎక్స్ అమౌంట్ అవుతుంది. తర్వాత ఎవ్రీ మంత్ ఎవ్రీ మెయింటెనెన్స్, రోజు మెయింటెనెన్స్, దాన్ని రోజు టాయిలెట్లు క్లీన్ చేయాలి, స్టాఫ్ని పెట్టాలి, పవర్ ఛార్జెస్ ఉంటాయి, ఏసీ పెడితే ఫుల్ ఏసీ ఇవ్వాలి రేపు అంతా. సో పవర్ ఛార్జెస్ అయితే ఇవన్నీ కలిపి వాళ్ళ గవర్నమెంట్ మాకు ఇండస్ట్రియల్ పవర్ ఇవ్వదు, కమర్షియల్ కింద ఇస్తారు. చాలా చాలా పైసలు అయితే లక్షల్లో కడతాం ఇది పవర్ ఛార్జెస్. సో ఇంత అవుతుంటే మాకు థియేటర్లు మీరు థియేటర్ ఏమంటారు, నా పరిస్థితి ఏంటి? మీ థియేటర్ నేను ఇస్తా, నా పరిస్థితి ఏంటి? నాకు మినిమం ఛార్జెస్ అని రావాలన్నా వద్దా? మీరు సినిమా ఆడటానికి నేను తీస్తే నువ్వు వేస్తలేవు అంటున్నావు. నీ సినిమా వేస్తానికి నేను థియేటర్ కట్టాల, ఫస్ట్ పాయింట్. నేను వెయ్యను, నా ఇష్టమైతే వేస్తా, లేకపోతే వెయ్యను, బంద్ చేసి కూర్చుంటా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పోయి నువ్వు నాకు గ్యారంటీ పైసలు ఇస్తావా? మేము వచ్చిన రాకపోయినా నాకు ఇస్తావా? ఇవ్వలేరు. ఇస్తా అంటే నేను ఇస్తా, ఇవ్వకుండా నాకు థియేటర్ ఇవ్వలేదంటే నీకేం హక్కు ఉంది? నువ్వు సినిమా తీసుకో, హ్యాపీ. నాకు మినిమం గ్యారంటీ పైసలు ఇవ్వు, నువ్వు థియేటర్ ఇస్తా. నేను నువ్వు ఇవ్వకుండా మోనోపోలీ చేస్తున్నావు, నాకు ఇస్తలేవు, ఇండస్ట్రీకి ఏం పట్టిందండి? ఇండస్ట్రీ అంటే ఎవరు అసలు? ఎవరు ఇండస్ట్రీ? ఎవరికి వాడు సొంతంగా ఇండస్ట్రీ అన్నారు కాబట్టి నేను అంటున్నా మళ్ళీ ఒకసారి మొదట అన్నట్టు 4 కుటుంబాల చేతిలో ఇండస్ట్రీ ఉంది అని చెప్పేసి బయట వినిపిస్తున్నటువంటి అంశం. రాజకీయమే 2 కుటుంబాలు, ఒక కుటుంబం చేతులు ఉన్నప్పుడు థియేటర్లు ఉండద్దా? ఆంధ్ర రాష్ట్రంలో 3 ఉన్నాయని ఒప్పుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో 3 కుటుంబాల చేతిలో ఉందని మీరు వినండి సార్. మీరు అక్కడ ఉన్నాయా లేవు? ఇక్కడ కేసీఆర్ కుటుంబం చేతిలో మొన్నటిదాకా తెలంగాణ ఉండేనా? ఉండే
100% ఉండే. తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉండే. మిగతా మంత్రులంతా వట్టిదేనా? వట్టిది కాదా? నిజమా? నాకు తెలియదు. మీకు తెలియకుండా ఎట్లుంటది? మీరు అన్నారు కదా అన్నాడు. మీరు ఛానల్ నడిపిస్తారు, మీకు తెలియదా? అంటే డెఫినెట్గా ఏమైందంటే రాచరికపు పోకడలు అన్ని చోట్ల వచ్చేసినాయి, కమర్షియల్గా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఉండనా అంటే ఉన్నది, అంటే ఉన్నది, లేదంటే లేదు. సార్ వీఆర్ ఇన్ డెమోక్రసీ అండి. ఇప్పుడు రాజ్యం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేతిలోనే ఉంటుంది అనుకుంటాం మనం. బయట లోపల ఏం జరుగుతుందని మనకు తెలియదు. సో అట్లనే థియేటర్స్ అన్నీ మీ చేతుల్లో ఉన్నాయంటే ఉన్నాయి, కొంతమంది చేతులు 100% ఉన్నాయి. 100% మొత్తం 100% థియేటర్స్ కాదు, 100% నలుగురు చేతులు ఎక్కువ మెజారిటీ మొనోపొలీ ఉన్నది. అది కాకుండా కూడా చాలా థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు దగ్గర 2000 స్క్రీన్స్ నడుస్తున్నాయి సార్. మొత్తము మల్టీప్లెక్స్లు పీవీఆర్ వేరే, సినీ పోలీసు అట్లా వేరే వేరే వాళ్ళు ఉన్నాయి. మరి వాటిని మనం మాట్లాడతలేము. మీరు పీవీఆర్ ఎందుకు మోనోపొలీ చేస్తున్నాడు? మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం భారతదేశంలోనే మనకి 2000 స్క్రీన్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మీరు అడుగుతలేరు. ఇక్కడ చేసిన మన తెలుగువాడు మాత్రమే ఇవ్వడం తీసుకుంటే ఎందుకు సురేష్ బాబు తీసుకున్నాడు, ఎందుకు దిల్ రాజు తీసుకున్నాడు, ఎందుకు అరవింద్ తీసుకున్నాడు, ఇవే మాట్లాడుతున్నాం. మరి ఆ పీవీఆర్ని ఎందుకు అడుగుతలేము? ఏదో సోనివాడు కూడా తీసుకుంటే వాడిని ఎందుకు అడుగుతలేము? వాళ్ళని అడగమా? వాళ్ళు మాత్రం మన నెత్తినెక్కి తొక్కొచ్చా? మనోడు మనం తొక్కనియద్దు. సో అది కాదు. కానీ బేసిక్గా ఎవరికున్నా కానీ ఫస్ట్ థియేటర్ రన్ చేసుకోవాలి కదా. రన్ చేయాలంటే నడిచే సినిమా కావాలి. సో ఎవరు థియేటర్, ఎవరి సినిమా నడుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మొన్న బలగం వచ్చింది, అది దిల్ రాజు సినిమా అనుకోండి, మరి నడిచింది కాబట్టి పెంచుకుంటూ పోయాడు. అదే దిల్ రాజు సినిమాలు చాలా సినిమాలు 4-5 షోలుగా ఎత్తేసిన థియేటర్లోనే, సినిమాల్లోనే. అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. నడిస్తే నడిపించుకుంటాడు. ఇందాక నేను చెప్పినట్టు ఆనంద్ సినిమా నడిచినాక చిరంజీవి సినిమా మీద వేసి థియేటర్లో పెంచండి కదా. అట్లాగే దిల్ రాజు గారు ఆయన తీసిన 2-3 సినిమాలు ఉంటాయి, అసలు 3 షోలు 4 షోలు వేసి తీసేసిన సినిమాలు ఉన్నాయి. మరి బలగం వచ్చేటప్పటికి నడిచింది నడిపించుకున్నాడు. నడిచినప్పుడు ఆయనకి అడ్వాంటేజ్ వచ్చింది, ఆయన థియేటర్లు ఉన్నాయి కాబట్టి. అదే మీకు నాకు అంటే థియేటర్లు మనకు ఉన్నా కానీ కొంచెం అంత ఈజీగా దొరుకుతాయి. ఎందుకంటే ఎగ్జిబిటర్కి సినిమా కావాలి, ఏదో ఒకటి నడిచే సినిమా కావాలి, నడవని సినిమా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో, ఎక్స్ హీరో, పెద్ద హీరోది ఫ్లాప్ సినిమా మీకు 30% ఫుల్ అవుతుంది. ఒక చిన్న హీరోది, ఇప్పుడు నేను నా ప్రతిఘటన లాంటి సినిమా ఫస్ట్ డే కూడా 30% నిండదు, 10%, 20% ఉంటుంది. ఎవరు ప్రిఫర్ చేయాలి? ఎవరిని ప్రిఫర్ చేయమంటారు? మీరు ఎగ్జిబిటర్ అనుకోండి, కొంచెంసేపు వాళ్ళు కాదు, మీకు ఇస్తాను నేను థియేటర్, మీరు నడిపిస్తే మీరు ఈ 30% ఫ్లాప్ సినిమా నడిపిస్తారా? నా సినిమా బాగుందని నేను తీసుకొచ్చి మీ దగ్గర పెడితే నా సినిమా 10% కూడా రాదని తెలిసి మీరు నడిపిస్తారా? ఆబ్వియస్లీ 30% తీసుకుంటారు. మరి ఇంకేందండి పాపం, ఎందుకంటే వాళ్ళని తిడతారు మొనోపొలీ. సార్ మీరు యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేయడానికి కారణం ఏమైంది? చెప్పినా కదా, ముందే చెప్పినా కదా, టైం పాస్ కూడా కాదు. I just wanted to record myself. I wanted to update myself in everything. అంటే నేను అంతకు ముందు ఏం చేసిన అంటే, నన్ను ఎందుకో నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్పీకర్. ఫస్ట్ పాయింట్, నాకు తెలియకుండా ఐ వాజ్ ఫోర్స్డ్ టు గెట్ ఇన్ టు దిస్ టీవీ ఛానల్స్, డిబేట్లకి పోవటం అలవాటు అయిపోయింది. అలవాటు చేసి నన్ను బలవంతంగా తీసుకుపోయినారు. నాకు కూడా గ్లామర్ వచ్చిందేమో, సినిమా టీవీలో కనపడాలనిపించిందేమో, నేను కూడా పోయినా. వాళ్ళు పిలిచితే పోతానే ఉన్నా, పోయినా. ఆ ఫ్లైట్ నాకు కొంతకాలం పోయినాక నాకు అర్థమైంది ఏంటంటే, నేను అనుకున్నది నన్ను చెప్పనెత్తలేరు వాళ్ళు అనుకున్నది నా నోటితో చెప్పిస్తున్నారు. ఇందాక మీరు అడిగారు కదా, మీరు అనుకుంటున్నారా ఒక కుటుంబం ఆయన అట్లా మీరు గుచ్చి నాతో మీరు కొన్ని చెప్పిద్దాం అనుకుంటారు. ఎవరైనా కానీ ఏ ఛానల్లో వెళ్ళినా నా ఇష్టమైన నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అడిగేది అడుగుతారు, నేను చెప్పేది నేను చెప్పాలి, అది వేరే సంగతి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, మన సొంత ఛానల్కి దానికంటే నా అభిప్రాయం ఒకటి ఉంటుంది. నా అభిప్రాయం నేను చెప్పేసి వదిలేస్తా. అక్కడ అభిప్రాయం కరెక్ట్ అనేది నేను అనుకుంటా. నా అభిప్రాయాన్ని ఒక్కోసారి మీరు డైవర్ట్ చేస్తారు, మీరంటే ఎనీ ఛానల్ ఎక్కడ పోయినా కానీ. సో నాకు ఈ ఛానళ్ళకి పోవటం అలవాటు అయిపోయినాక నాకు ఎక్కడో తప్పు జరుగుతుంది, నన్ను డైవర్ట్ చేస్తున్నారు. అది కాకుండా మనం పోతాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్కి పోతాం, అది 1/2 అవర్ షో ఉంటుంది. అది 1/2 అవర్ షోలో వాళ్ళు 4 నిమిషాలు యాడ్లు వేస్తారు. 4 నిమిషాలు యాంకర్ సార్ మాట్లాడతారు, సారో మేడమో మాట్లాడతారు. మాట్లాడినాక ఇంకో 2-3 ఉంటారు అక్కడ.
అంటే 8 నిమిషాలు పోయింది ఇక్కడికి, ఇంకున్నది 22 నిమిషాలు. 22 నిమిషాల్లో ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే కొంత ముందు మైలేజ్ తీసుకుందామని మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది వస్తే. నాకు అడ్డం పడి మాట్లాడటం ఓర్లుడు నాకు ఇష్టం ఉండదు ఛానల్స్లో. సో వాళ్ళు మాట్లాడుతుంటే నేను చాలా కామ్ కూర్చుంటాను. అల్టిమేట్గా ఏంటంటే పాపం వాళ్ళు యాంకర్ బాధపడిపోయి సార్ మాట్లాడలేదని చెప్పి లాస్ట్లో సార్ మీరు కంక్లూడ్ చేయండి సార్ అంటాడు. కంక్లూడ్ చేస్తే 1 minute 2 minutes నేను ఏదో చెప్పేసి చెప్తున్నాను. లేదు పర్సన్ టు పర్సన్ వచ్చినా కానీ దే విల్ ట్రై టు ఫోర్స్ టు సే నాతో ఏదో చెప్పిద్దామని ట్రై చేస్తుంటారు. విచ్ ఇస్ నాకు ఇష్టం లేదు, నేను చెప్పను కదా. చెప్పాలి అనుకుంటే మీ ఛానల్ కోసం మీరు అనుకున్నది నేను నా నోటి నుంచి మీరు అనుకున్నది నేను ఎట్లా చెప్తాను. సో ఇది దిస్ నాట్ రైట్ అనిపించి నేను బంద్ చేసి నేను అనుకుని ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి ఈ 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు నేను ఆ టీవీ ఛానల్లో పోయినాక నాకు కొన్ని అభిప్రాయాలు వచ్చినాయి. అప్పటిదాకా రాజకీయాలు నాకు పెద్దగా ఐడియా కూడా లేదు. సో ఈ కొన్ని అభిప్రాయాలు వచ్చినాయి, కొన్ని చెప్పాలనుకునే ఉంటున్నా. సో నేను లెట్ మీ రికార్డ్ మై సెల్ఫ్ అని చెప్పి నేను స్టార్ట్ చేసుకున్నా ఛానల్. అంటే దీంట్లో యూట్యూబ్ ఛానల్లో పైసలు వస్తాయోనో ఇంకోటి నాకు తెలియదు, ఆ నాలెడ్జ్ కూడా లేదు నాకు. ఫార్చునేట్గా ఏంటంటే నేను ఊరికే రికార్డ్ చేద్దాం ఊరికే పెడదాం అనుకుంటే పెడితే పైసలు వచ్చినాయి నిజంగా. ఎంత వస్తున్నాయి సార్? అప్పుడు బాగా వచ్చినాయి. నేను అప్పుడు దాన్ని వెంటనే షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ పెట్టి మొత్తం ఉన్న పైసలైనా వాళ్ళకి అవార్డులు ఇచ్చేసిన అయిపోయింది. అదే ఎంత వచ్చినాయి ఒకసారి చెప్తారా? ఏదో చిన్న 2 లక్షలు వచ్చినాయి. అదే ఎక్కువ అమౌంట్, నాకు పెద్ద అమౌంట్ చూసినట్టు అండి నాకు. దాన్ని అంటే ఏ లెవెల్ వరకు తీసుకోపోదాం అనుకుంటున్నారు ఛానల్? నేనేం అనుకోలే, అదే వచ్చిన పైసలు నాది కాదు, పబ్లిక్ ఇచ్చిన పైసలు అనుకున్నా. షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ పెట్టినా 2 లక్షలు ఇచ్చేసిన. తర్వాత మళ్ళీ అంత నడవలే ఛానల్, నడిపిస్తుంది. ఆ థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, దానిపైన వచ్చేటటువంటి టెక్స్ట్ అది మీరే ఇస్తారా? దానికి సపరేట్ టీం ఉంటారు కదా, అంటే మీ దాంట్లో మీ ఇన్వాల్వ్మెంటే ఉండదా? అంటే నేను చెప్తా మరి కొంచెం నెగిటివ్గా పెట్టొద్దనే చెప్తాను. అంటే నేను చెప్పే అభిప్రాయం నెగిటివ్గా లేనప్పుడు నెగిటివ్ థంబ్నెయిల్స్ పెట్టొద్దు అనేది నేను ఇన్స్ట్రక్షన్ మా వాళ్ళకి. దానికి సంబంధించిన కామెంట్స్ ఏమైనా ఇప్పుడు చూసుకున్నారా సార్? ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతారు, భయంకరంగా తిడతారు, బూతులు తిడతారు కొంతమంది. 2-3 సార్లు చూసినా బాధ వేసింది. బట్ అప్పటి నుంచి ఏంటంటే ఐ స్టార్టెడ్ థంబ్నెయిల్స్ ఇది చేసేసిన. అవసరమారా ఇది మనకు అని ఎప్పుడైనా అనిపించిందా? కానీ అవసరం అనిపించింది, ఎందుకంటే ఆఫ్ లేట్ సమాజంలో మంచి చెడు చెప్పాల్సిన వాళ్ళు అవసరం. వింటారా వినరా కాదు, నేను అనుకున్నది మంచి అనుకుని నేను అనుకుంటున్నా అట్లీస్ట్. సో చెప్తూ ఉంటాం. ఇప్పుడు దాంట్లో కామెంట్స్ నాకు పెద్ద పట్టింపు కాదు, కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు చెప్తారు, అన్న నువ్వు ఎందుకే అట్లా మాట్లాడినావు, ఇట్లా మాట్లాడేది లేకుండా అని చెప్పేవాళ్ళు ఉంటారు. నిజంగా తప్పు అనిపిస్తే మర్నాడు మళ్ళీ చెప్తాను, నేను అట్లా అనుకున్నాను, నేను అది కాదంటే నా ఫ్రెండ్ చెప్పాడని చెప్తాను. ఇట్లా ఇందాక మీరు అడిగారు కదా, ఇంత ఈజీగా ఇట్లాగే చెప్తాను. నేను పలానా చెప్పినాను, నేను నా ఫ్రెండ్ ఏదో మాట్లాడుతా అన్నా నువ్వు ఇట్లా చెప్పేది లేకుండా అన్నాడు, ఆలోచిస్తే నిజంగా అది కరెక్ట్ కాదేమో, ఇట్లా ఉంటే బాగుంటుందేమో, కరెక్షన్ చేస్తాను అంతే. అంటే ఏమన్నా మీరు పొలిటికల్గా అనలిస్ట్ లాగా అవుదామని చెప్పేసి మన ఆలోచన లేదు? అంత లేదండి. అంటే అనలిస్ట్ కావాలంటే కొంత రీసెర్చ్ చేయాలి, కొంత చదవాలి. మాట్లాడిన మాటలేనా అవన్నీ? మరి ఇది మీ ఛానల్లో మాట్లాడిన అన్ని కూడా రీసెర్చ్ చేయకుండా మాట్లాడే మాటలేనా? 100% రీసెర్చ్ రీసెర్చ్ చేయకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? మరి నా ఇష్టం వచ్చింది చెప్పాలనుకుంటున్నాను. జనానికి ఏం చెప్పి నా ఛానల్లో నేను పెట్టుకుంటున్నానండి, మిమ్మల్ని ఏమైనా చూడమన్నాను నేను. కాకపోతే మీరు అన్నది ఏంటంటే ఈ సమాజంలో మంచినైనా చెడునైనా చెప్పే వాళ్ళు ఒకరు ఉండాలి. అవునండి, చెప్పాలి. నేను అనుకున్నా చెప్తున్నా, నాకు నచ్చితే చూడు లేకపోతే లేదు, అంతే కదా. నేనేదో పెద్ద సెయింట్ని, నేను అది కావాలి మీరు చూసే తీరాలని నేను అన్నానా? నేను ఎప్పుడైనా సబ్స్క్రైబ్, మీరు నా ఛానల్ చూడండి, నేను ఎప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్, నాకు గంట కొట్టు, లేకపోతే నువ్వు ఛానల్లో చెప్ప, నేను ఎప్పుడైనా చెప్పింది చూడండి మీరు. నేను ఎక్కడ చెప్పలే ఇంత మట్టు, ఈ రోజు వరకు నేను అడగలే. నేను నా ఛానల్లో పెట్టుకున్నా, చూస్తే చూడు లేకపోతే లేదు, సింపుల్ అయిపోయి. కానీ ఒక వీడియో పెట్టిన తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది, అంత అవసరం లేదు, నాకేం అవసరం, అసలు ఉండనే ఉండదు. అది ఎందుకు అంటే చెప్పేదే ఒక 10 మందో 20 మందో చూడడానికి కదా సార్, అదే అవసరం లేదు సార్. ఇప్పుడు నేను చెప్పినా కదా ఇంతకుముందు, పైసలు వస్తే నాకు నిజంగా ఆనందం వేసింది. అంటే నేను లక్ష మంది అయినప్పుడు నాకు యూట్యూబ్ ఇది పంపిండు, చూస్తే ఆనందం వేసింది. ఒకసారి మాత్రం బాగా ఇష్టపడ్డా. తర్వాత మా వాళ్ళు, మా పిల్లలంతా అన్నారు, సార్ మనం 1,50,000 అయితే సార్ చేపిద్దాం సార్ అంటే, ఒక్కసారి మాత్రం నిజంగా వెయిట్ చేసినాం. నెంబర్ తిరుగుతూ ఉంటుంది కదా, 125 గానికి 124 దగ్గర నుంచి ఒక గంటలో 125 అయింది.
ఆ నెంబర్ తిరుగుతున్నది చూస్తే కూర్చొని అది మాత్రం ఒకటి టెన్షన్ ఓకే మంచి మజా తమాషా దానివల్ల వచ్చేది 125 అయితే ఉంది 2 lakhs వస్తే మనకేం పోయేది. అంటే ఏ ఆలోచన లేదు, ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు, వట్టిగా సమాజం కోసం నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ అన్నట్టుగా చెప్పారు మీరు మొదట, అంతే కదా సార్? 100%. అమౌంట్ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని మీరన్నా కూడా నేను యాక్సెప్ట్ చేయను, ఇది కూడా క్లియర్. కాకపోతే ఇందాక మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే నేను చెప్పే విషయాన్ని నలుగురు పాటించినా పాటించకపోయినా నాకు ప్రాబ్లం లేదు, కాకపోతే చెప్పేవాడు ఒక ఉండాలి అని అనుకుంటాం కదా. ఇప్పుడు నేను చెప్పింది మంచి అనుకుంటే మంచిని వాళ్ళు చెయ్యాలని అనుకుంటాం, చేస్తారా చేయరా అనేది ఆచరిస్తే సంతోషం కదా. ఇప్పుడు there are 1 or 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి నేను చెప్తే బాగుంటుందండి అని. ఇప్పుడు చాలా విషయాలు ఉంటాయి. మీరు పాలిటిక్స్ అన్నారు కదా, పాలిటిక్స్ కాదు కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పలానా పని జరిగితే బాగుండు అని వీడియో పెడతాను. నేను పెట్టిన 1 or 2 monthsలో అది కనపడితే నాకు ఆనందం వేస్తుంది. నేను చెప్పినందుకు జరిగిందని నేను అనుకోను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అనుకోండి, నేను చిన్నది రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. నానక్రామ్ కూడా రింగ్ రోడ్ ఉంది కదా, రింగ్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్ ఉంది. సర్వీస్ రోడ్ దగ్గర ఏం చేసిందంటే ఇప్పుడు రింగ్ రోడ్లోంచి సర్వీస్ రోడ్కి వస్తానికి ఒక తోవ పెట్టాను. పెడితే నేను అది చూసి నేను ఏమన్నా ఇటు నుంచి బయట నుంచి లోపల పోయేది సర్వీస్ రోడ్లో నుంచి రింగ్ రోడ్లో నుంచి సర్వీస్ రోడ్ దగ్గర వచ్చేటట్టు కాదు, సర్వీస్ రోడ్లోంచి రింగ్ రోడ్లోకి పోయేటట్టు పెట్టుకుంటే ట్రాఫిక్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, తగ్గుతుంది, చేస్తే బాగుండు అని చెప్పి నేను పెట్టిన నెల రోజులకో 2 నెలలకో నెల 15 రోజులకు రోడ్ నిజం కట్ చేసి పెట్టాను. నాకు హ్యాపీ అయ్యే కదా. వాళ్ళు నేను చెప్పింది చేసిందని నాకు డెఫినెట్గా నేను చెప్పినందుకు చేసిందని నేను అనుకోను, చేసేవారని నేను నా ఆత్మకు నేను హ్యాపీగా ఉంటే మీకు నష్టమా? మరి ఓన్లీ జస్ట్ అంటే నేను అనుకున్నది జరిగింది, మన సంతృప్తి కోసం చేస్తున్నా అంటారు. ఇప్పుడు అంతే మరి, మొదట ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు ఒకటి, ఇప్పుడైనా నేను జరుగుతానే నేను అటువంటి నాకు 10-15 ఇన్సిడెంట్లు అయినాయి, ఒకటి కాదు. గవర్నమెంట్స్లో ఇటువంటి నేను చెప్పినవి 10 చోట్ల 15 ఇన్సిడెంట్లు జరిగినాయి. వెరీ హ్యాపీ. అబ్బా నేను చెప్తే నడుస్తుందిరా అనుకుంటున్నాం. వాళ్ళు చూసిర్రు చూడలేదు, చూసి చేసిండ్రు చూడక చేసినా మనకి సంబంధం లేదు, బట్ నడుస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్, ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, కలిసి వచ్చారా సార్? ఏమన్నా కలిసారా? ఏమన్నారు? దేని గురించి మాట్లాడారు? ఏదో చెప్తా, నంది అదే మొన్న అవార్డులు పెడతా, గద్దరన్న అవార్డులు పెడతా అన్నా, మంచిది సార్ అయిపోయాయి. దాని గురించి మాట్లాడారా? నేను మాట్లాడలే, ఆయనే మాట్లాడి. నేను ఊరికే బొకే ఇచ్చొద్దామని పోయినా, ఆయన 10-15 నిమిషాలు మాట్లాడు, ఇట్లా అవార్డులు ఇద్దాం అనుకుంటున్నా, అదే మీరు అంత హెల్ప్ చేయాలి అన్నాడు. మంచి సార్, ఇవన్నీ మంత్రులు చెప్పేవన్నీ మామూలే కదా, వాళ్ళు మీరే చేయాలంటుంటారు, అంత మామూలే కదా, అది విని వచ్చేటవే మనకెందుకు. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది అంతే మీదేసినట్టే మాట్లాడతారు తప్పించి చేయడు అని అంటున్నారా? లేకపోతే నేను అదేమంటలేను. ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ, ఏ మంత్రి అయినా కానీ, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ దగ్గరకు వస్తే మీరు మాట్లాడితే అన్న అంతా నువ్వే చూసుకోవాలా, ముందు నడిపేయాలన్నా, మీరు ఉండాలన్నా, మీరు సీనియర్లు ఉంటే మంచిగా ఉంటుంది అన్న అంటే మంచిది అంటాం, అంత మట్టుకు అయిపోద్ది. మళ్ళీ మీకు నా అవసరం ఉండదు, నాకు మీ అవసరం ఉండదు. నేను ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఈ రోజు మీ గేట్ ముందు నిలబడాలి, నాకేం అవసరం అది చెప్పండి. నేను రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారు, నేను రోజు పోయి సెక్రటరియట్ ముందు అయితే కూర్చోలేను కదా. వాళ్ళకి అవసరమైతే ఫోన్ చేస్తారు, అవసరం లేకుంటే లేదు. నాకైతే అవసరం లేదు కదా వాళ్ళేం పట్టుకోనికి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కలిసినప్పుడు కూడా కేసీఆర్ గారిని కూడా కలిసిన, ఆయన కూడా మనం కలుద్దాం అన్నా, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అన్నాడు. మంచిదనం, తర్వాత కలవలేదు, లేదు అది అటు ఇది అంతే. ఈ 100 రోజుల పరిపాలన మీద మీరు ఏం చెప్తారు సార్ రేవంత్ రెడ్డి గారి గురించి? 100 రోజులకి మనం ఏం చెప్తామండి, ఇంతకాలం అయిపోయినాక. 100 రోజులు గడువు పెట్టుకొని మరి వాళ్ళు పరిపాలన పరిపక్వతను చూపిస్తామని చెప్పారు కదా ఎలక్షన్ల మూమెంట్లో. పాసిబుల్ చెప్తారు, చెప్పినవన్నీ జరుగుతాయి కానీ, బట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్, దే ఆర్ ట్రయింగ్ టు డూ. ఒకటి మాత్రం 100% ఏంటంటే అసెంబ్లీలో ఐ సా ద డిఫరెన్స్. అసెంబ్లీలోనే కాదు, రేవంత్ రెడ్డి గారు బయట మాట్లాడేది కూడా చాలా వరకు భారత రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా డిఫరెన్స్ ఉంది. మంచిగా ఉందా చెడ్డగా ఉందా? మంచిగానే. బూతులు ఎక్కువైనాయి తక్కువైనాయి? తగ్గినాయి, బాగా తగ్గినాయి, చాలా తగ్గిపోయినాయి. బొంద పెడతానడు, పాతి పెడతానడు, ఊరేస్తానడు, అన్ని బంద్ నేను అంటున్నా. మొన్న పాలమూరు సభలో కూడా మాట్లాడిన మొన్న. ఇప్పుడు గంటకి ఒక 100 మాట్లాడేది, రోజుకు ఒకటి మాట్లాడితే కూడా ఇంకా మాట్లాడిందంటే మనం ఎట్లా చెప్పండి. ఏదో మాట్లాడతారు కొన్నిసార్లు, 1-2 సార్లు అనొచ్చు కానీ, బట్ ఇన్ జనరల్ బాగా తగ్గినాయి. ఫర్ ఎగ్జాంపుల్
అసెంబ్లీలో మీరు చూడండి, అసెంబ్లీలో ఇంతకుముందు మాట్లాడింది ఇప్పుడు చూడండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది అసెంబ్లీలో మొన్న మాట్లాడింది నాకు ఒకటి మాత్రం బాగా నచ్చింది ఏంటంటే, ఎవరో అన్నారు వీళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు గడబడి చేస్తున్న వాళ్ళని పంపించేయండి, సస్పెండ్ చేయండి అన్నారు. చెయ్యకూడదు, వీళ్ళని ఇక్కడే కూర్చొని వినాలి, వీళ్ళకి పనిష్మెంట్ అన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఈయన చెప్పినందుకు కాదు నేను అనేది, మనం ఎలక్ట్ చేసుకుంటున్నాం వాళ్ళని ఉండడానికి, ఐ మీన్ మనం రిప్రజెంట్ చేయడానికి. రిప్రజెంట్ చేస్తానికి పెట్టిన మాట్లాడితే నేను వాకౌట్ చేస్తాను, నేను వెళ్ళిపోతా, లేకుంటే మీరు సస్పెండ్ చేయండి అని చెప్పి పోడియంలో గడబడి చేసి, నువ్వు ఉండు, కూర్చో, వాళ్ళు చెప్పేది విను, తర్వాత నువ్వు చెప్పు. ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ ఛాన్స్. ఇప్పుడు మీకు వాళ్ళని మాట్లాడనివ్వకుండా నువ్వు మాట్లాడకుండా బయటకు పోయి తిరిగి లొల్లి చేసేది, న్యూసెన్స్ చేసేదానికంటే అసెంబ్లీలో యూ హ్యావ్ టు డిస్కస్, యు ఆర్ దేర్ టు డిస్కస్, వీ హ్యావ్ ఎలక్టెడ్ యూ టు డిస్కస్. ఆ అవకాశాన్ని ఇద్దరు పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకొని తిట్టుకుంటూ అక్కడ కూర్చొని చండాలాలు చేస్తున్నారు. దే ఆర్ ఇన్సల్టింగ్ అవర్ పబ్లిక్ని. అది కాదు. సో ఈయన చెప్పిన మాట నాకు అట్లా నచ్చింది, వీళ్ళు కూర్చొని వినాలి అన్నాడు. సో వాళ్ళు విన్నారు పాపం, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు. సరే కొన్ని మంచి కొన్ని చెడు విన్నారు. పాపం అని అంటే వాళ్ళు ఏమన్నా పాపం అని ఎందుకని అనిపిస్తుంది, అయ్యో పాపం అని ఎందుకని అంటారు? నోటి నుంచి వచ్చిన మాటల్లో తప్పు అంటే నువ్వు ఎట్లా బాబు? నేను అడుగుతున్నా, నేను పాపం అని అన్నారు కదా, వాళ్ళు పోదాం అనుకుంటే పోనివ్వలేదు కదా, కూర్చోబెట్టాడు కదా. అంటే వినలేకపోదామని రావాలేమన్నా? వినలేకపోవటం కాదు. ఇప్పుడు ఎంతగా నన్ను కూర్చోబెట్టి నన్ను గురించి తప్పు మాట్లాడుతుంటే కొంచెం వినటం ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అవును. బట్ దే ఆల్సో వాళ్ళు కూడా వాళ్ళ సమాధానాలు వాళ్ళు బాగానే చెప్పాను. హరీష్ రావు గారు బాగానే మాట్లాడుకుంటుంటే. బట్ ఏదైనా కానీ తప్పు జరిగినప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ, కేసీఆర్ గారు కావచ్చు, ఈయన కావచ్చు, అక్కడ చంద్రబాబు గారు కావచ్చు, ఎవరైనా కానీ ఒక తప్పు జరిగితే తప్పుని ఒప్పుకొని భవిష్యత్తులో అలా జరగకుండా చేస్తాం అనేది ఉంటే బాగుంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అటువంటి నాయకుడు వస్తాడంటారా మీరు? రావాలి, వస్తేనే దేశం బాగుపడలేదు. లేకపోతే ఇలా మార్చుకుంటూనే ఉంటాం మనం. మన బతుకు ఏమైందంటే ఈయనని తీసి ఆయనని తీసి ఈయనని వేసుకుంటే మనకు ఉంటుంది, మనం ఇట్లనే ఉంటాం. మనకి ప్రగతి లేకుండా పోతారు ప్రజలకి. థ్యాంక్ యూ సో మచ్.